హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఏపీలో ఉద్యోగులకు సడన్ ట్విస్ట్ అండి. ఊహించని నిర్ణయం. సో, అసలు ఆ ట్విస్ట్ ఏంది, నిర్ణయం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ అయితే చేశారండి. రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తూ ఉన్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిణామాలైతే సరికొత్త పుంతలు తొక్కుతున్నాయండి. సో, అధికారంలో ఉన్న వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన పార్టీల్లో వరుసలు అయితే చేరికలు చూపేందుకు ఊపందుకున్నాయండి. ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు, డాక్టర్లు, యాక్టర్లు, అలాగే బ్యూరో కాంట్రాక్టర్లు రాజకీయ పార్టీలకు అంటుగోలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు ఆయన తన సర్వీసు రాజీనామాను లేఖ అందజేశారండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందజేశారు. దీంతో ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతియాజ్ అహ్మద్ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, అలాగే సెర్ఫ్ ముఖ్య నిర్వాహకాధికారిగా ఉన్నారండి. ఆయన పదవీ విరమణ కాలం 4 సంవత్సరాలు ఇంకా ఉంది. ఆయన సొంత జిల్లా కర్నూలు ఆయన అధికారిక వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి అయినట్లు సమాచారం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఇంతియాజ్ అహ్మద్ను బరిలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాధికుడు, మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల పార్టీకి లబ్ధి చేకూరుతుందని వైసీపీ అంచనా వేస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ అయితే మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినట్లు సమాచారం ఉంది. కర్నూలు టికెట్ను ఆశిస్తున్న మరో సీనియర్ నేత ఎస్వి మోహన్ రెడ్డికి కర్నూలు మేయర్ పదవిని ఇస్తామని తెలుస్తోంది. కాగా ఇక బివై రామయ్యకు కర్నూలు లోక్సభ టికెట్ దాదాపుగా ఖరారైనట్లుగా ప్రచారం అయితే జిల్లాలో సాగుతోందండి. సో, ఈ విధంగా మనకు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంకా 4 ఏళ్ళు పదవి ఉన్నప్పటికి కూడా స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి సొంతంగా పార్టీ అయితే పెడుతూ ఉన్నారండి కర్నూలులో. ఇది ఇవాళ టాపిక్ అండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.